వారికోసిల్ ఉంటే స్పర్మ్ క్వాలిటీ కానీ మొటిలిటీ మార్ఫాలజీ కానీ దెబ్బతింటదా? ఎస్. ఎందుకు అసలు వారికోసిల్ అంటే ఏంటి అంటే టెస్టిస్ కింద పక్క బాల్స్ చుట్టూ మనకి ఇట్లా చేతి మీద ఎలా నరాలు ఉంటాయి కింద పక్క ప్రాంతం కూడా టెస్టిస్ చుట్టూ నరాలు ఉంటాయి, వాటిని వీన్స్ అంటాం అనమాట. సో ఈ వీన్స్ కొద్ది మందికి లైక్ లాంగ్ స్టాండింగ్ అలవాట్లు లైక్ కానిస్టేబుల్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎక్కువ నిల్చుంటారు, లేదా లాంగ్ నిల్చున్న టీచర్స్ కానీ కొద్ది మందికి. సో ఇట్లాంటి వాళ్ళకంతా కూడా లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి ఏమవుతాయంటే కింద పక్క నరాలు మన కాళ్ళలో ఎలా అయితే ఉబ్బుతాయో ఆ టెస్టిస్ చుట్టూ కూడా వాసిపోతాయి, ఉబ్బిపోతాయి. అలా ఉబ్బిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే రక్త సరఫరా అక్కడ ఆగిపోతుంది, దాన్ని వీనస్ స్టేసిస్ అంటాం. అంటే నరాలు అన్నది అక్కడ బ్లడ్ సప్లై ఆగిపోతుంది, స్టేసిస్ ఎక్కువసేపు ఉంటుంది. దానివల్ల దాంట్లో చెడు పదార్థాలు ఏవైతే వెళ్ళిపోవాలో అక్కడ రిఫ్లెక్స్ వెనకలకి వచ్చేస్తాయి అనమాట. ఆ వీన్స్ ఆ వాల్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఆ వెనకలకి మనకి వేస్టేజ్ ఏదైతే తీసుకెళ్ళిపోవాల్సిందో అవన్నీ మళ్ళీ వెనకలకి వచ్చేస్తాయి. దాంతో పాటు ఏమవుతుందంటే ఈ స్టేసిస్ అట్లా ఎక్కువసేపు ఉండి ఆ వేడి ఏదైతే నరాలు అక్కడ ఆగిపోతాయో ఆ బ్లడ్ వల్ల వేడి టెంపరేచర్ అన్నది పెరుగుతుంది. ఆ టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ టెస్టిస్ భాగము కింద పక్క మనకి ఉంటుంది మేల్స్ కి, వేడి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా స్పర్మ్ కి డ్యామేజ్ జరగటం మొదలవుతుంది. అందుకనే మనకి కడుపులో ఎందుకు టెస్టిస్ ఉండవు అంటే ఆ వేడికి స్పర్మ్ చచ్చిపోతుంది. కింద పక్క ప్రాంతం మేల్స్ కి ఎందుకు ఉంటుంది అంటే వేడి తగలకుండా ఉండటానికని ఉంటుంది. అది అటు ఈ వీన్స్ ఉబ్బిపోవటం వల్ల వేడి ఎక్కువ పెరిగి స్పర్మ్ అనేది డ్యామేజ్ అవుతుంది. దీంతో పాటు హార్మోన్స్ కూడా ఇవన్నీ మనకి జరగటం వల్ల హార్మోన్స్ అన్నవి డిస్టర్బ్ అయిపోతాయి. దానివల్ల టెస్టిస్ దానికి సరిగా బ్లడ్ సప్లై వెళ్ళకపోవటము, హైపాక్సియాకి వెళ్ళిపోవటము, సో ఆటోమేటిక్ గా స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోవటము, ఆ టెస్టిస్ లోపల స్ట్రెస్ పెరిగి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది స్పర్మ్ డ్యామేజ్ అయిపోవటం జరుగుతుంది. అందుకనే వారికోసిల్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, అర్లీగా పిల్లల కోసం అంటాం. థ్యాంక్ యూ.